మీలో ఎంత మందికి మీ క్లాస్మేట్స్ ని గానీ ఫ్రెండ్స్ నేర్పించడం అంటే ఇష్టం? ఫ్రెండ్ గాడికి కుక్క కరిసింది. ఆ కుక్క ఎట్లుందో ఒకసారి కనుక్కుందాం. ఫ్రెండ్ కుక్క కరిస్తే వాడెలా ఉన్నాడో అడగడం మానేసి కుక్క ఎలా ఉంది అని అడుగుతావేంటక్క అంటారు. మరి కుక్క ఎలా ఉందో అడిగితేనే నేను ఫ్రెండ్ అవుతాను, కానీ వాడికి ఎలా ఉందో అడిగితే నేను ఫ్రెండ్ ఎందుకు అవుతాను? అదేమో తెలియదు కానీ వాడు ముందుగా కుక్క నోట్లో ఎందుకు ఏలు పెట్టాడా అని ఫస్ట్ డౌట్ వచ్చింది. అదే విషయం వాడిని అడిగి తెలుసుకుందామని కెమెరా ఆన్ చేసి మరీ అడిగాను. ఒకసారి నేను చెప్పేది క్లియర్గా నిన్న కుక్క కరిసింది. కుక్క ఎట్లుంది? పాపం వాడి ప్లేస్ లో ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అలా ఊహించుకోండి ఎలా ఉంటుందో. పాపం బాగానే ఉంది. నిన్ను కలిసేదాకా చేసుకున్నా. నిన్న రాజేష్ ఇంజెక్షన్ వేయించుకున్నావా? ఇటు చూడరా మనం ఒకసారి. కరవక ఎవరన్నా కుక్కతో ఆదివారం పూట కరిపించుకుంటారా? ఆదివారం ఏంటక్క అంటారు. మరి ఆదివారం ఎవరని హాస్పిటల్స్ తీస్తారో అందులో రాబీస్ ఇంజెక్షన్స్ ఎవరేస్తారు? చచ్చినట్టు పాపం మళ్ళీ 1 డే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంజెక్షన్ ఎక్కడ వేసినారు? కాలుకి. సీట్కి వేసినారు. నొప్పి వేసిందా? మామూలుగా కుక్కలు ఎందుకు కొరుకుతాయి? దాని ఫుడ్ తీసుకోవడం వల్ల, దాన్ని ఇరిటేట్ చేయడం వల్ల కొరుకుతాయి. కానీ మనోడి స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, వెనకాలన్న కుక్కని చూసుకోకుండా తన్నాడంట. అది ఊరుకుంటుందా? నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్టు వెంటనే కొరికి వెళ్ళిపోయిందంట. అది ఏ కుక్క కొరికిందో కూడా అర్థం కాకుండా 4-5 కుక్కలతో వెంటనే కలిసిపోయిందంట. ఇంకా ఈ సిచ్యువేషన్ చూసాక మనోడి రియాక్షన్